తెలంగాణ హైదరాబాద్ అనగానే ఒకప్పుడు చార్మినార్ ఇటువంటి యొక్క అంశాలకు పేరుండేది. కాలక్రమేణా తెలంగాణ అనగానే హబ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, హబ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ, హబ్ ఆఫ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ, ఇట్లా పరిశ్రమలకు, మరీ ముఖ్యంగా ఐటీ పరిశ్రమలకు ఒక పెద్ద పీట వేసినట్లుగా ఒక ప్రామాణికత సంతరించుకున్నట్టు ఒక విషయం మనందరికీ తెలుసు. ఇండియాస్ మోస్ట్ ఫాస్ట్ గ్రోయింగ్, డెవలప్డ్ ఆర్ రాదర్ డెవలపింగ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో ఒకటిగా హైదరాబాద్ ప్రతిష్టాత్మకంగా మనమందరము కూడా గర్వపడేటువంటి ఒక రీతిలో 9-10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి చెందింది. మనం అంటాం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది అని చెప్పని మనం అంటుంటాం. ఇది కేవలం ఏదో మనల్ని మభ్యపెట్టుకోవడానికో లేకపోతే సెల్ఫ్ సభాషి అంటాం కదా, అట్లా చెప్పుకోవడం కోసమో చెప్పే మాటలు కాదు, సంఖ్యలు చెప్తా ఉన్నాయి. 2013-14లో 57,258 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కేటీఆర్ గారి యొక్క సమర్థత వల్ల, విజన్ వల్ల, నిరంతర కృషి వల్ల తను గద్దె దిగే నాటికి 2,68,223 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ను తెలంగాణ ఐటీ రంగం, హైదరాబాద్ ఐటీ రంగం సాధించింది. ఇకపోతే ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కేవలం 3 లక్షల పైచిలుకు 2013-14లో ఉంటే 23-24 వచ్చేటప్పటికి 9,46,000 ఉద్యోగాల కల్పన ఐటీ రంగంలో, ఐటీఈఎస్ రంగంలో కల్పించినటువంటి ఒక ఘనాపాటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేటీఆర్ గారిది. నేను గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, వర్తమానం అత్యంత దయనీయమైనటువంటి ఒక స్థితిలో ఇవాళ వన్స్ వీ ఆల్ ఫెల్ట్ ప్రౌడ్, బట్ టుడే వీ ఆల్ షుడ్ బి అషేమ్డ్ అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ అన్ని రంగాలను నిర్వీర్యపరిచినాడు. ఆయన కష్టపడి 2.5 ఏళ్ళు ఆయన రోజు 18 గంటలు పనిచేస్తా, నరేంద్ర మోడీ కంటూ 1 గంట ఎక్కువ పనిచేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు బాగా కష్టపడి చెమటోడ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసినాడు, ఎక్సైజ్ రంగాన్ని సర్వనాశనం చేసినాడు. అన్ని రంగాలను, రెవెన్యూలు జనరేట్ చేయగలిగేటువంటి అన్ని రంగాలను సర్వనాశనం చేయడంతో పాటు ఐటీ ఇండస్ట్రీని కూడా పరిపూర్ణంగా సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేపడుతున్నట్టుగా స్పష్టంగా మనకు సంకేతాలు, ఆధారాలు, సంఖ్యలన్నీ కూడా చెప్తున్నట్టు ఒక విషయాన్ని నేను తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఔత్సాహిక ఐటీ ప్రొఫెషనల్స్కు, ప్రస్తుత ఐటీ ప్రొఫెషనల్స్కి అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద న్యూస్ ఐటమ్స్. ఇవాళ ఒకానొక పత్రికలో వచ్చినటువంటి ఒక న్యూస్ ఐటమ్ ఇది. గూగుల్లో కొడితే కూడా మీకు ఏఐ అండ్ గూగుల్ విల్ ఆల్సో గివ్ యూ దిస్ రిపోర్ట్. హైదరాబాద్లో సెజ్లకు కాగ్నిజెంట్ కంపెనీ రామ్ అని చెప్పని ఒక టైటిల్ పెడుతూ మనకు మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త. లోతుకెళ్ళి చూసినట్టయితే కాగ్నిజెంట్ అనేటువంటి ఒక కంపెనీ దాదాపు 15-20 వేల ఉద్యోగాలను కల్పిస్తూ ఆదిబట్లలో, తర్వాత నానక్రామ్ గూడలో 2 SEZలు ఏర్పరుస్తాము అని చెప్పని MOU చేసుకున్న తర్వాత ఇవాళ హైదరాబాద్ను కాదని, నేను ఊరు పేరు అడ్రస్ లేదని అన్నాను, బట్ కంపేర్ టు వాట్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం దర్ ఇస్
మోకాలకు బోడిగుండుకు ముడిపెట్టినట్టు ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఐటీ డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ ఫ్లోన్ ఇన్ ఉంటుంది. విశాఖపట్నానికి పోతున్నారు. లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రదండం ఏంది, రేవంత్ రెడ్డి దగ్గర లేనిది అని చెప్పురి. హైదరాబాద్లో లేనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక అట్రాక్షన్ ఏంది అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు తన ఐటీ ఇండస్ట్రీ అంటే మీకు గుర్తుంటుందేమో బహుశా డల్లాస్లో మొట్టమొదటి డల్లాస్ కాదు విచ్ ప్లేస్ ఈవెంట్ దావోస్కు పోయింది సార్. పోయినప్పుడు ఏమడిగిండు ఆయన, ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అడిగితే ఐటీ ఇండస్ట్రీ రాహుల్ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు. ఆ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ తెలివితో ఇవాళ హైదరాబాద్లో దాదాపు 20,000 ఉద్యోగాలు కల్పించవలసినటువంటి ఒక కాగ్నిజెంట్ కంపెనీ ఈజ్ డాష్డ్ అవే టు విశాఖపట్నం. ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. నీ చేతగానితనమా, నీకు సమర్థత లేకపోవటం వలన, లేదు ఈ కంపెనీలు ఏమైనా ఆమ్యాలు ఏమైనా కమిషన్లు అడిగినావా? ఎందుకు పోతున్నాయి హైదరాబాద్ వదిలిపెట్టి? ఒకప్పుడు ప్రతి సంవత్సరం 60,000 కొత్త ఉద్యోగాలు కల్పిస్తూ దినదిన ప్రవర్ధమానంగా కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఐటీ ఇండస్ట్రీ పెరుగుతుంది. ఎట్లా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక నేతృత్వంలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది, పెట్టుబడులు తగ్గుతాయి. ఉన్న కంపెనీలు ఎందుకు ఇవాళ హైదరాబాద్ను దాటిపోతున్నదో సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. వీళ్ళు వెళ్ళి ఎక్కడ వైజాగ్లోని మధురవాడలో ఏర్పరచుకోవటం కోసం అని చెప్పని మరి బడేబాయ్ చోటేబాయ్ అని కేంద్రం అనుమతి ఇచ్చిందట. బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పని నరేంద్ర మోడీని పొద్దున్నేస్తే భుజాల మీద ఊరేగేటువంటి రేవంత్ రెడ్డి బడేబాయ్ని కన్విన్స్ చేసి కాగ్నిజెంట్ ఎస్సీజెడ్లో హైదరాబాద్లో ఉండకుండా విశాఖపట్నం పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది? మరి నువ్వెందుకు గుడ్డి గుర్రం పళ్ళుదమైనవని చెప్పని ప్రజల పక్షాన ప్రశ్నించాలన్నా వద్దాలన్నా ఒక్కసారి సమాధానం చెప్పమని నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నా. ఇదేం బాధ్యత రాహిత్యం? ఖాయా పియా కుచ్ నహీ పోడా చేయనా లెక్క అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు పెంచింది లేదు, తుంచుడే ఉన్నది మొత్తం అంతా. ఎందుకు ఈ మాట తుంచుడు అని చెప్పని నేను అంటున్నానంటే, భట్టి గారు మాట్లాడుతూ 7,000 ఉద్యోగాల మైనస్లో, అంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే 2026 నాటికి 9,39,000 ఉద్యోగాలు మాత్రమే ఐటీ సెక్టర్లో మేము కల్పిస్తున్నాము, టోటల్ ఉన్నాయని చెప్పినారు. వాస్తవానికి వెళ్తే లెక్కల్లోకి వెళ్ళినట్టయితే 23-24కు 9,46,000 jobs were created during the times of KTR. What Bhatti claims is that in 2026 that 9,39,000 ఉద్యోగాలు మాత్రమే. అంటే ఏమైంది? 7,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు మింగేసినరు. ఉద్యోగాలు కల్పించవయా నాయన అంటే ఉన్న ఉద్యోగాలను బకాసురుడు లెక్క మింగేస్తూ ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల పాలిటీ వాళ్ళ శాపంగా మారటం న్యాయమా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ లెక్కన కనుక చూసుకున్నట్టయితే సగటుకు ఏడాదికి 60,000 కొత్త ఉద్యోగాలు కేటీఆర్ గారు కల్పిస్తే రేవంత్ రెడ్డి గారు సగటుకు 7,000 ఉద్యోగాలు తినేస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఈ పెద్ద మనిషి కష్టపడి దాదాపు 1,27,000 ఉద్యోగాలు ఇవాళ నష్టం చేసినట్లుగా ఇవాళ కనబడతా ఉంది. కొత్త పరిశ్రమల నమోదులో కానీ, ఐటీ ఎక్స్పోర్ట్స్లో కానీ మొత్తానికి ఒక పూర్తి స్థాయి అన్యాయానికి రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థత వల్ల, లాప్సైడెడ్ ప్రియారిటీస్, ఫోకస్ లేదు, విజన్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్ లేదు, పరిపాలనపై సోయి లేదు, అవగాహన లేదు. ఐటీ ఇండస్ట్రీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పని వాళ్ళ మొత్తం ఐటీ ఇండస్ట్రీని వాళ్ళ మంగళం పాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది న్యాయమా అని చెప్పని అడుగుతా ఉన్నాను. పాపం శ్రీధర్ బాబు గారు కుడితిలో పడ్డ ఎలకలెక్కుంది ఆయన పరిస్థితి. గట్టిగా అంటే మంత్రి పదవి తీసేస్తాడేమో అని భయం, గట్టిగా అనలేడు. రేవంత్ రెడ్డి అన్నిటికీ నేనే ముందని చెప్పని ఐటీ ఇండస్ట్రీలో ముందుకొచ్చి కూర్చొని న్యూక్లియర్ చైన్ రియాక్షన్ చెప్పని దావోస్లో వచ్చి కూర్చుంటాడు. మొత్తానికి ఇవాళ ఆయన కష్టపడుతున్నటువంటి ఒక ఫలితం వల్ల ఇవాళ నాట్ జస్ట్ కాగ్నిజెంట్ ఇండస్ట్రీ,
కార్నింగ్ గ్లాస్ ఇండస్ట్రీ డిసెంబర్ 13, 23 నాడు వెళ్ళిపోయింది. ప్రీమియర్ ఎనర్జీస్ మార్చ్ 6, 2025 నాడు పోయింది. కెయిన్స్ టెక్నాలజీ మార్చ్ 13, 2024 పోయింది. కొత్తగా 2 SEZలు దాదాపు 20,000 ఉద్యోగాలు కల్పించేటట్టుగా కాగ్నిజెంట్ కంపెనీలు పోయింది. ఎవడు జవాబుదారి చెప్పండి రేవంత్ రెడ్డి గారు. షుడ్ ఐ క్వశ్చన్ శ్రీధర్ బాబు ఆర్ షుడ్ ఐ క్వశ్చన్ రేవంత్ రెడ్డి? ఎవరిని ప్రశ్నించాలా? ఎవరు సమాధానం చెప్తారు? నిరుద్యోగులకు ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకేముంది, నువ్వు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు, నీవు నీ కుటుంబం అంతా ఇష్టం వచ్చినట్టు జేబులు దండుకుంటున్నారు, మీరు బాగుపడుతున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి ఒక విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ పరిశ్రమలు నడిపే వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడికి పోవాలో, వాళ్ళ జీవితాలు ఎట్లా అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో పరిపాలన కొనసాగిస్తూ బాధ్యతారాహిత్యంగా మళ్ళీ రైజింగ్ అని మాట్లాడతాడు. ఎవడు రైజింగ్? రేవంత్ రెడ్డి ఈజ్ రైజింగ్, హిస్ ఫ్యామిలీ ఈజ్ రైజింగ్, హిస్ ఇన్కమ్ ఈజ్ రైజింగ్, హిస్ అసెట్స్ ఆర్ రైజింగ్ అండ్ తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ అండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇస్ సింకింగ్. సిగ్గు ఎగ్గు లేకుండా రైజింగ్ అని చెప్పని వాళ్ళ ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దావోస్కు పోతాడు పెద్ద ఆయన, దాదాపు 4 సార్లు 5 సార్లు దావోస్కు పోయిండు. నేను చెప్పినట్టు ఐటీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి, ఇన్నిసార్లు పోయినావు, ఇన్ని ఎంఓయూలు చేసుకున్నా అని చెప్పని పెద్ద ఎత్తున నువ్వు ప్రకటనలు చేసినావు. వీటిని మొత్తం కూడా ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేసి నువ్వు పోయింది ఎన్నిసార్లు, ఖర్చు పెట్టింది ఎన్ని కోట్ల రూపాయలు, నువ్వు ఆ కంపెనీ ఏంటంటే అది వాల్స్కర్రా లాంటి కంపెనీలకు మినహా ఏ కంపెనీలు నువ్వు దావోస్కు పోవడం వల్ల, ప్రభుత్వ ప్రజల సొమ్ము వల్ల పోవడం వల్ల ఏ కంపెనీలు హైదరాబాద్కు వచ్చినాయి, తెలంగాణకు వచ్చినాయి, ఎంత పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు హైదరాబాద్కు వచ్చినాయో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ఒక మోసపూరితమైన రీతిలో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ప్రజలను మభ్యపెడుతూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ ప్రశ్నించిన వాళ్ళపైన అడ్డమైన కేసులు పెడుతూ జైళ్లలో పెడుతూ ఒక చిల్లర నియంతృత్వ హిట్లర్ పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సిటీని, హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీని, తెలంగాణ ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నేను మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంతో ఒక చిన్న పని చేయాలని కోరుతున్నాను. నేను ధైర్యం అనే పదం ఎందుకు మాడుతున్నా అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద ఒక కత్తి ఎలాడుతుంది, రేవంత్ రెడ్డి కత్తి. ఎవరు కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యూస్ రాస్తే వాళ్ళ మీద దాడి చేస్తున్నారట. నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హైదరాబాద్ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దుర్గం చెరువు బ్రిడ్జికి పోండి. ఒకప్పుడు దుర్గం చెరువు బ్రిడ్జికి ఎక్కి అట్లా ఐటీ ఇండస్ట్రీ అట్లా లోపల ఎంటర్ అయితే యాజ్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ ఎంటర్డ్ ఇన్ టు ఏ డౌన్ టౌన్ ఆఫ్ న్యూయార్క్, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో అట్లా పోయినట్టు ఒక ఫీలింగ్ ఉంటుండే. కేటీఆర్ గారి నేతృత్వంలో పరిపాలన కొనసాగినట్టు, మున్సిపల్ మంత్రి, ఐటీ మంత్రి ఆయనే ఉన్నప్పుడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరంతా పెద్ద పెద్ద మీడియా హౌసెస్ అంతున్నాయి ఇక్కడ, మీరు కెమెరాలు తీసుకొని పోండి, ప్రజలకు తెలియాలి. దుర్గం చెరువు దాటి అట్లే కొంచెం ముందుకు పోతే ఒకప్పుడు హైటెక్ సిటీ అని పేరున్నటువంటి ఒక ప్రాంతం ఇవాళ డెబరీ సిటీగా కనబడుతుంది. అక్కడ గుట్టలుగా అంతంత పెద్ద గుట్టలు లెక్కి ఇవాళ కన్స్ట్రక్షన్ డెబ్రీస్ అన్నీ అక్కడ కనబడతాయి. ఏం పరిపాలన రేవంత్ రెడ్డిది? నీ ఇంటి పక్కన అట్లే కుప్పలు పోసుకుంటావు. ఏ పెట్టుబడిదారు అయినా, విదేశీ పెట్టుబడిదారు వస్తే వీడేమో నాయన మమ్మల్ని ఇక్కడ కంపెనీలు పెట్టుకోమంటుండి, ఇంత పెద్ద చెత్త కుప్పలు పెట్టిండి, చెత్త కుప్పల మధ్యన మేము కంపెనీలు ఎట్లా నడపాలని చెప్పని వెనక్కి పోరా చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ ఎ గవర్నెన్స్ ఇస్ దిస్? అది 1 రోజు 2 రోజులు కాదు, ఇప్పటికి దాదాపు 6 నెలల నుంచి ఆ కుప్ప రోజుకి అది జవహర్ నగర్ డంప్ యార్డ్ లెక్క పెరిగిపోతూ ఉంది. దిస్ ఇస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ రేవంత్ రెడ్డి యాజ్ అ మున్సిపల్ మినిస్టర్, యాజ్ అ డిఫాక్టో ఐటీ మినిస్టర్. శ్రీధర్ బాబుని పనిచేయనియడు, ఆయనే అన్నిట్లో వేలు పెడతాడు. పెట్టినోడి పరిపాలన ఎట్లుందంటే గిట్లా ఉన్నది. పరిశ్రమల దగ్గర చెత్త కుప్పలు పెడతా ఉన్నాడు, పెట్టుబడులు పెడతలేడు, చెత్త కుప్పలు పెడతా ఉన్నాడు. ఈజ్ దిస్ ద గవర్నెన్స్? సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా రక్తం ఇస్తే పంటలు పండిస్తాను మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. ఇది ఒక బూత్ గవర్నెన్స్. ఇది నేను ఎందుకు కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందంటే, దిస్ వాజ్ ద సినారియో ఆఫ్ కేటీఆర్స్ కాంట్రిబ్యూషన్. ఒక మనిషికి కష్టపడాలన్న సోయి ఉంటే,
రాష్ట్రం పట్ల బాధ్యత ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, వృత్తి పట్ల భక్తి ఉంటే చేసేటువంటి ఒక పని ఫలితం ఇట్లా ఉంటుంది రేవంత్ రెడ్డి. టిఎస్ ఐపాస్ ద్వారా 18,29,181 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో క్రియేట్ చేస్తే, ప్రభుత్వ రంగంలో దాదాపు 2,10,868 ఉద్యోగాలు క్రియేట్ చేసినారు. దిస్ ఇస్ ద గ్రోత్ స్టోరీ. ఇది తెలంగాణ రైజింగ్ అంటారు. ఉన్న కంపెనీలను తెలంగాణ నుంచి ఆంధ్రాకు పంపిస్తే నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రివా తెలంగాణ ముఖ్యమంత్రివా ఫస్ట్ చెప్పు. నువ్వు తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు పంపుతావు, తెలంగాణలో ఉండవలసిన కంపెనీలు ఆంధ్రాకు పంపుతావు. నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రివా లేకపోతే ఆంధ్ర ముఖ్యమంత్రి దగ్గర చెప్పరాసివా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా? సమాధానం చెప్పు. యు ఓ ఎన్ ఎక్స్ప్లెనేషన్. నువ్వు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలా రేవంత్ రెడ్డి. బూతులు కాదు, రక్తాలు కాదు. ఇది అన్యాయం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అంటారు. కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సర్వ హక్కులు తెలంగాణ ప్రజలకు సంబంధించింది, ఈ ప్రాంతానికి సంబంధించిన హక్కులను కాపాడుతా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నీళ్లు ఆంధ్రాకు బారిస్తావు, హైదరాబాద్ ఐటీ కంపెనీలు ఆంధ్రాకు పంపిస్తున్నావు. ఇదేం న్యాయం చెప్పు? హౌ ఇస్ దిస్ జస్టిఫైడ్? పొద్దున్న లేస్తే మళ్ళీ కేటీఆర్ను తిట్టాలా, కేసీఆర్ను తిట్టాలా, బీఆర్ఎస్ పార్టీని తిట్టాలా? తిట్లతో పరిపాలన వస్తే పెట్టుబడులు వస్తాయని చెప్పు. మరి అట్లానే చెప్పు. ఉన్న కంపెనీలు నీ బూత్ భాషను చూసి భయపడిపోతున్నాయి, నీ ఆర్ఆర్ ట్యాక్స్లను చూసి భయపడిపోతున్నాయి. దీనికి సమాధానం చెప్పాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈసారి ఎంత బాధ కలిగిస్తుంది, ఈ మధ్యకాలంలో నేను మాట్లాడలే అంశం మీద, మీరు కూడా చూసుంటారు. 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని వాళ్లే చెప్తారు. 5,000కు నోటిఫికేషన్ ఇస్తారు. మిగతా 10,000కు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పని విద్యార్థులు పాపం నిరసన తెలిపితే వాళ్లను గొడ్లను కొట్టినట్టు కొట్టినాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హోమ్ మినిస్టర్ కూడా ఆయనే కదా. గొడ్లను కొట్టినట్టే కాకుండా మళ్ళీ ఎన్కౌంటర్లు చేస్తామని చెప్పని కూడా బెదిరిస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎక్కడ పోయింది నీ జాబ్ క్యాలెండరు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నా ఒక్క సంవత్సరంలో ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయింది అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ దట్ యూ ప్రామిస్ టు గివ్ 4,000 రూపీస్? అసలు ఎంతమంది అన్ఎంప్లాయీస్కు నువ్వు 4,000 రూపాయలు ఇస్తావు? 3 ఏళ్ళు దగ్గరకు వచ్చింది. ఏదో సామెత ఉంటుంది, ఉన్నది పోయింది ఇంకేదో పోయిందని. ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మి, నిరుద్యోగులు నమ్మి నీకు ఓటేస్తే జాబ్ క్యాలెండరు లేకపోయి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ లేకపోయి, పరిశ్రమలు లేకపోయి, పెట్టుబడులు లేకపోయి, ఉన్న కంపెనీలు వచ్చుతానన్న కంపెనీలను బెదిరించి అదిరించిన వాళ్ళు ఆంధ్రాకు పంపిస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది అని చెప్పి నేను అడుగుతున్నా. మళ్ళీ పెద్ద తెలివిమంతుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఏమంటాడు? పెద్ద ఆయన ఏఐ ఒక పెద్ద పెనుభూతం లెక్క వస్తున్నది, ఏఐ కోసం దీనివల్ల ఉద్యోగాలన్నీ పోతాయి, మేము ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా మేము మళ్ళీ ఉద్యోగులను పరిరక్షిస్తామని నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని. సిన్స్ దిస్ ఇస్ రిలేటెడ్ టు టెక్నాలజీ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఒక పక్కన ఏఐ వల్ల ఐటీ పరిశ్రమ దెబ్బతింటుంది. ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగుల సంఖ్య, ఆర్ ఈవెన్ నాన్ ఐటీ ఆల్సో, నాన్ ఐటీలో పనిచేసే వాళ్ళ ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గిపోతుంది ఏఐ వల్ల అని చెప్తున్న రేవంత్ రెడ్డి. వాట్ ఈస్ యువర్ రీహాబిలిటేషన్ ప్లాన్? నీ రీహాబిలిటేషన్ ప్లాన్ ఏంటి? వాట్ ఆర్ యూ ప్రామిసింగ్ టు ది యంగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ అన్ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ? భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పని కలలు కంటున్నటువంటి ఒక విద్యార్థి నిరుద్యోగులకు ఈ ఏఐ వల్ల వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి ప్రభుత్వం తరపు నుండి నువ్వు చేపట్టబోయే చర్యలేంటి? ఒక మాట చెప్పు రేవంత్ రెడ్డి. Do you have a vision? Do you have a roadmap? Have you prepared a plan? Have you allocated budget? ఏం తమాషా, పిల్లల పరాశకాల పరిపాలన అంటే? డేటా సెంటర్ అంటాడు, ఏమేమో మాట్లాడతాడు వాడు. అన్ఫార్చునేట్లీ మళ్ళీ కూడా మాట్లాడతాం ఆ స్కిల్ యూనివర్సిటీ అటువంటి అంశాల పట్ల కూడా ఇంకా ఎలాబొరేట్గా మాట్లాడతాం. బట్ వెరీ వెరీ ప్యాథటిక్ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్. నేను మీడియా వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దండం పెట్టి చెప్తున్నా. This is not about Revanth Reddy or Dasadur Shravan or BRS party. This is about the future of Telangana. This is about the future of unemployed youth of Telangana. This is about the future of technology industry in Telangana. ఈయన చేస్తున్న తప్పిదాలను మీరు గట్టిగా ఎత్తి చూపితేనే అది ముళ్ళుగర్ర లెక్క ఈ ప్రభుత్వానికి పనిచేస్తుంది.
కనీసం మీరు పొడిస్తేనన్నా వాళ్ళు దార్శనికతోటి మళ్ళా దారులు గాడిన పడి ఉంటుంది. కాబట్టి ప్రజల కోసం, టెక్నాలజీ పరిశ్రమ కోసమైనా ఈ ప్రభుత్వ తప్పిదాన్ని కొంత పరిశోధనాత్మకంగా, నేను చెప్పేది కూడా నమ్మకండి, పరిశోధనాత్మకంగానైనా ఈ ప్రభుత్వ తప్పిదాన్ని దయచేసి ఎక్స్పోజ్ చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.